మన భీమవరంలో బ్రహ్మసూత్రం ఉన్న శివాలయం ఉంది. ఎక్కడో తెలుసా? కొత్త బస్టాండ్‌కు సమీపంలో శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది. ఈ దేవస్థానంలో స్వామివారు బ్రహ్మసూత్రం కలిగి ఉంటారు. బ్రహ్మసూత్రం అంటే ఏంటో చాగంటి మాటల్లో మనం చాలా వరకు వినే ఉన్నాం. ప్రత్యేకమైన శివలింగాలపై కొన్ని గీతలు ఉంటాయి. ఆ గీతల్ని బ్రహ్మసూత్రం అని పిలుస్తారు. అలా బ్రహ్మసూత్రం కలిగిన శివాలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే మామూలు శివాలయాన్ని 1000 సార్లు దర్శించుకున్న ఫలితం కలుగుతుందని, అలాగే ఆ శివలింగం దగ్గర మనం చేసే అర్చన, పూజ, స్తుతి ఇలా చేసే ఏ చిన్న కార్యమైనా సరే ఎంతో ఫలితాన్ని ఇస్తుందని చాగంటి వారైతే మనకి చెప్తూ ఉంటారు కదండి. అలాంటి బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం మన భీమవరంలో ఉండడం మన అదృష్టం. ఈ శివాలయానికి ఒకవైపుగా రామాలయం కూడా ఉంటుందండి. వెనుక భాగంలో వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఉంటుంది. నంది అభిషేకం కోసం ఈ మధ్య మనం చాలా విశేషంగా వింటున్నాం. త్రయోదశి నాడు ఉదయం శివునికి అభిషేకము, అలంకరణ అయిపోయిన తర్వాత సాయంకాలం వేళ నందీశ్వరునికి చేసే అభిషేకం ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి నందీశ్వరుని అభిషేకం కనురారా చూడాలంటే ఎక్కడికో వెళ్ళి చూడవలసిన అవసరం అయితే లేదండి. ప్రతి నెల త్రయోదశి సాయంకాలం వేళ ఈ దేవాలయంలో నందీశ్వరునికి ఎంతో ఘనంగా అభిషేకం నిర్వహిస్తున్నారు. పంచామృతాలు, పళ్ళరసాలతో అభిషేకం అయిన తర్వాత పసుపు, కుంకుమ, విభూది, గంధంతో ప్రత్యేకంగా అభిషేకం చేసి హారతి ఇస్తున్నారు. అభిషేకం హారతి పూర్తయిన తర్వాత నందీశ్వరుణ్ణి గంధంతో చాలా అందంగా అలంకరించి నూతన వస్త్రాలు ధరింపచేసి శివపార్వతులను కూడా స్వామివారి దగ్గర పెట్టి స్వామివారి మెడలో శనగలు కట్టి శనగల దండలు, పూల దండలు వేసి ప్రత్యేకంగా అలంకరించిన తర్వాత అర్చన అయితే చేశారు. అర్చన పూర్తయిన తర్వాత ఏకకాలంలో శివయ్యకి, నందీశ్వరునికి హారతి ఇచ్చారు. బ్రహ్మసూత్రం కలిగిన సోమేశ్వరుణ్ణి నంది అభిషేకాన్ని చూడాలంటే తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు.